ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించబడుతున్నాను తండ్రి. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. ఉదయకాలంలో మేలుకొల్పి నీ పాదాల సన్నిధికి వచ్చటకు బలపరిచినందుకు వందనాలు. నీ వెల్లడి స్వరం మా కోసం వినిపించినందుకు వందనాలు. నీ కృప మా కోసం వినిపించినందుకు వందనాలు. దయచేసుకుంటూ వస్తున్నందుకు వందనాలు. నీ వాక్యముని వెలుగులో నడుచుటకు సహాయపడుతున్నందుకు వందనాలు. దేవాన్ని సన్నిధి ఆనందం పొందుటకు నీ దయను పాలిస్తున్నందుకు ప్రభా అన్ని విషయాలను దయగల చేతికి అప్పచెప్పుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసునామములో స్తుతించే ప్రార్థించే వేడుకుంటున్నాను తండ్రి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. సంఖ్యాకాండం రూబేణులకు గాదీలకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు గీబోను యాజేరు నిమ్రా ఎష్బోను ఎలాబ్లే షేలాము షేబాము సేబో బయను అను స్థలములు అనగా ఇజ్రాయేలును సమాజం ఎదుట యెహోవా జరిగించిన దేశమందలకు తగిలిన ప్రదేశమును నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షమును కలిగిన మమ్మను యోర్దాను అద్దరికి దాటించక నీ దాసులమైన మాకు ఈ దేశమును శ్వాసముగా ఇమ్మనగా. ఆరోచన. మోషే గిలాదీయులకు రూబేనులతో ఈ సహోదరి యుద్ధములకు కూర్చుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండినట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరచుచుందురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేబాల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగే చేసినది కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశం చూసి ఇజ్రాయేలు హృదయమును అధైర్యపరిచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమును వారు వెళ్ళకపోయిరి. 10. ఆ దినమున యెహోవా కోపము పగులుకొని 20 ఏండ్లు మొదలుకొని ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కేనాజీయుడగు ఎఫున్న కుమారుడైన కాలేబు నూనె కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు కనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబుకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినో చూడరని ప్రమాణం చేసేదను. అప్పుడు యెహోవా కోపం ఇజ్రాయేలు మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇజ్రాయేలు ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా పాపుల సంతానమైన మీరును మీ తండ్రులను ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరును ఆయనను అనుసరింపక వెనుకకు వలిన ఎడల ఆయన అరణ్యంలో జనులను ఇంకా నిల్వ చేయండి. ఇట్లు మీరును మీ సర్వజనులను నశింపజేసేదనని అందుకు వారును అతని యొద్దకు వచ్చి మేము ఇక్కడ మా మంద కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పూరములను కట్టుకుంటున్నాం. ఇజ్రాయేలులను వారి స్థలములకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదాము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రకారం గల పురములలో నివసింపవలను. ఇశ్రాయేలులో ప్రతివాడును తన స్వాస్థ్యమును పొందు వరకు
మా ఇళ్ళకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు శ్వాసము దొరికింది కనుక యోర్దాను అవతల దూరముగా వారిని శ్వాసముగా పొందమన్నది. 20. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాటల మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెలగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల. ఎన్నో వచ్చింది 22. ఆ దేశంను యెహోవా సన్నిధి జయించబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశంలో యెహోవా సన్నిధి మీకు స్వాస్యమగును. మీరు అట్లు చేయరని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనిడి. మీ పిల్లల కొరకు పూర్ణులు, మీ మందల కొరకు గొడ్లను పట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చేయుడైనాను. అందుకు గాంధీయులను రుబేనీయులను మోసతో ఏలినవాడ ఆజ్ఞాపించినట్లు మీ దాసులైన మేము చేసేదను. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురంలో ఉండును. మోషే అందుకు గాదీలు రూబేనీయులు మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదుపురంలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడు మా ఏలువాడు చెప్పినట్లు యెహోవా సన్నిధి యుద్ధం చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమన్నది. 38. 28. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకు, నూను కుమారుడైన యెహోషువకు, ఇశ్రాయేలీయుల గోత్రముల పితరుల కుటుంబంలోని ప్రధానులకు ఆజ్ఞాపించిన వారితో ఇట్లా: గాదీయులను రూబేనీయులకు అందరూ యెహోవా సన్నిధి యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశం మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాదు దేశంలో వారికి స్వాస్యంగా ఇవ్వవలెను. 30. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళిన ఎడల వారు కానానీ దేశంలో మీ మధ్యన స్వాస్థ్యముగా పొందుదురు అనగా. గాదీయులు రూబేనీయులు యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేయము. మేము యెహోవా సన్నిధి యుద్ధ సన్నద్ధులమై నది వాటి కనాను దేశంలోనికి వెళ్ళుదాము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్యమును పొందదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకు రూబేనీయులకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికి అమోరీయులకు రాజైన సిమియోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశంలో చుట్టూ నుండి ఆ దేశపురములను ఇచ్చేదాన్ని. 34. గాంధీయులు దీబోను అహరోనుకు, అహరోయేరు అత్రోలుతో పాపులను, యాజరు గొచ్చుగు బెత్లెహేము షెప్చేతర అను ప్రకారం గల పురుగులను మందల దొడ్లను కట్టుకునేది. రూబేనీయులు మారు పేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యతాము, నేబో, బయల్బెయోను, షిబ్రా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేర్లు పెట్టిరి. మనష్షే కుమారులైన అకీయులు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. 40. మోషే మనష్షే కుమారుడైన మల్కీయుల ఊరులకు గిలాదీయులనిచ్చిన అతడు అక్కడ నివాసించి మనష్షే కుమారుడైన యూరు వెళ్ళి వారి పదెంలోను పట్టుకొని వాటిని
యాయిరు పల్లెల్లోనూ పేరు పెట్టాను. నోబాహు వెళ్ళి కెనాతును వాని దాని గ్రామములను పట్టుకొని దానికి నోహవాను తన పేరు పెట్టింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఈ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి 10 ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏళ్ళు మొదలుకొని ప్రాయం గల ఐగుప్తులో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన నా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యోషువ తప్ప మరి ఎవరును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ప్రమాణపూర్వకంగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణం చేశాను. చూసావా, ఇద్దరే పోయారట కనాను దేశానికి. అందరూ మరి ఆ దేశాన్ని చూడరు. మరి నన్ను ఎవరు మనస్ఫూర్తిగా సేవిస్తలేరని దేవుడు వారికి చెప్పాడు. దేవుడు చెప్పింది కంపల్సరీ చేస్తూ ఉంటాడు. దేవుణ్ణి మర్చిపోతే ఇష్టానుసారంగా జీవిస్తే శిక్షకు పాత్రలు అవుతూ ఉంటాం. మన సొంత దారి మనం ఎంచుకోకూడదు. శత్రు సాతాను సొంత దారి చూపిస్తూ ఉంటాడు. దేవుని మాట చెప్పినట్టు వినకుండా చేస్తూ ఉంటాడు. మనకు మంచిగా అనిపిస్తే సహాయం చేస్తారేమో అన్న నమ్మకం కూడా పుట్టిస్తుంది, కానీ చేయలేదు, మనల్ని అవమానపరుస్తూ ఉంటాడు. సో దేవుని మాటలు మనం వినాలి. మనకు ఆలస్యమైన మంచిదిలోనే ఉంచుతారట. మనకు అనిపిస్తుంటుంది అందరికి అయిపోయి మనకు కాలే, అందరూ మంచి బతుకున్నా మనకు కాలే అని చింత వ్యాకులంతో ఉంటూ ఉంటాం. కానీ వారి తట్టు మనం చూడకూడదు, దేవుని తట్టు చూడాలి. దాసి ఉన్న మేళ్ళు గొప్పవై ఉంటాయి. మరి ఎంతో గొప్ప విషయం. దైవజనులు మరి ఈనాడు సేవకులలో సంఘాలలో దేవుని చెప్పిన మాట వినాలి అని చెప్పుకుంటూ వాక్యాలు బోధిస్తూ ఉంటాయి. వాక్యం పక్కన పెడతారు, సో ఇష్టం నెరవేర్చుకొని మందిరంలో డాబిక్క జీవిస్తుంటారు. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ఒక బండి కొనాలన్నా, ఒక ఇంట్లో ఏది చేయాలన్నా ఫస్ట్ దేవునిపై ఆధారపడాలి. ప్రభా, ఇది నేను కొనాలనుకుంటున్నాను, ఇది నాకు అవసరం ఉన్నది అంటే మన అవసరతను దేవునికి తెలుసు కాబట్టి ఆయన మేలే చేస్తాడు కాబట్టి కేడి చేయాలి. సో దేవునిపై ఫస్ట్ సంపూర్ణంగా ఆధారపడాలి. సామాన్యంగా మనుషులమైన ఏం చేస్తూ ఉంటా, డబ్బులు ఇన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని 5 లక్షలు ఉన్నాయి, 5 లక్షలతో నేను ఏం చేయాలి? ఇల్లు ఉన్నా కానీ ఇల్లు కొనాలని అనుకుంటున్నామా? కాదు. ఏం చేస్తూ ఉంటారు తెలుసా, ఒక ఇల్లు ఉన్నా కానీ తన అవసరకు మించి ఏం చేస్తారు, ఇతరులు ఏదైనా మనకంటే ముందు పై చేయను వాళ్ళకంటే నేను ఎక్కువ చేయాలి, కంపేరింగ్ చేసుకొని జీవించే వాళ్ళు ఉంటారు సమాజం. క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. కంపేరింగ్, ఇతరులకు పోల్చుకొని. ఇప్పుడు మన చుట్టూ ఇది కట్టుకోతోలుగా పెంకులు ఎంతో ఇరుకుగా ఉన్న దేవుడు ప్రార్థన విని దేవుడు మనకి సహాయం చేశాడు, మనకి ఇది ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు కొందరు భూములు కట్టుకొని, కొందరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ఇల్లుతో అన్ని బిల్డింగ్లు అయినాయి. ఇప్పుడు మనం రేకుల షెడ్లో ఉన్నాం. ఇప్పుడు అప్పుడేమో పెంకులతో వాళ్ళు ఉంటే మనది మంచిగా ఉండే. ఇప్పుడు వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కొక్కరు ఒక విధంగా కట్టుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని చూసి మనం బాధపడతామా? బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో దేవుడు మనం ఉంచాడో ఆ స్థితిలో దేవుడికి కృతజ్ఞమై ఉండాలి. కొందరు ఏం చేస్తూ ఉంటారు, అని అప్పు చేసి పప్పు కూడా తిందాం, వాళ్ళు అది చేసారు ఇది చేసారు అని చేస్తూ ఉంటారు. సమాజంలో అలా బ్రతుకుతూ ఉంటారు. కాదు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నాకన్నీ అందుకే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్లో నేను, రెండో అక్క, మనకు ఫస్ట్ గుడిసెనే ఉంటుంది, అందులో పుట్టాము, అందులో పెరిగాము. ఆ తర్వాత గవర్నమెంట్ పేదవాళ్ళకి మరి అని ఇల్లు కట్టి ఇచ్చింది, 2 రూములు స్థలంతో సహా కట్టి ఇచ్చింది. అప్పుడు ఈ భూమి ఈ ఇల్లు ఎంతో విలువైనది. ఆ తర్వాత మరి 25 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్, తెలంగాణ వచ్చినా కానీ మనకు ఇక్కడ ఇల్లు రావడానికి వీల్లేకపోయింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి వాళ్ళు చేయని కొన్ని ఇల్లు వస్తుంది.
ఆ మూమెంట్లో 30-25 సంవత్సరాలు కట్టబడిన ఇల్లు పెంకులతో మరి కురుస్తూ ఉన్నది. ఎంతో ఇరుకుగా ఉన్న ఇల్లు మనం ప్రార్థించాం, మొరపెట్టుకున్నాం, దేవునికి వినిపించుకున్నాం. కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు ఆశీర్వదించి చక్కటి ఇల్లు ఇచ్చారు. ఇది కూడా ఇల్లే. ఇప్పుడు బాధపడి అయ్యో రేకుల ఇల్లు ఉందిగా, స్లాబ్ ఇల్లు ఉంటే బాగుండు అని విచారించి మనం కృంగ తీయ. మనకు అవసరం ఉంటే ఆ స్లాబ్ ఇల్లు వేసుకునే స్తోమత కూడా మనకి ఇస్తూ ఉంటాం. మన కుంగాల్సిన అవసరం లేదు. దేవునికి తెలుసు ఏ స్థితిలో ఉంచినానో ఆయనకి స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి. మన దేవుని చిత్తమైతే నేను ప్రార్థిస్తున్నాను. రోడ్డు మీద మనం ప్లేస్ అదే అంటే అమ్ముడు పోవడానికి మన అత్తలు కొట్లాడుతుర్రు, అది దానికి ఎంతో ఉన్నది. అక్కడ మనము ఇల్లు కట్టుకోవాలని డిసైడ్ అవుతున్నాం. కాబట్టి దేవుడు సహాయపడతాడు. మన అక్కరిని గుర్తెరిగి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఇట్లే వచ్చినా నో ప్రాబ్లం, అక్కడ మంచి ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు మన సొంత వారే మనం చూసి ఓర్వలేని వారు. మనకి ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, అది ఉంది. తర్వాత ఎవరికి తన ఆడపిల్లలకి ఎవరికి చిన్న చూపు అందరికీ వారి ఆ సామర్థ్యాన్ని బట్టి ఆ కాలంలో చేశారు. కానీ అది కృతజ్ఞతలు లేకుండా నిలుపుకోలేక మరి వాళ్ళ జీవితాలు ఎలా చేస్తారు అంటే తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చేవారుగా, ఉన్న వాళ్ళ రక్త సంబంధులకి చెడ్డ పేరు తెచ్చుకునేవారుగా మరి వాళ్ళు బిహేవ్ చేశారు. సో వారి తీర్పు దేవుడు చూసుకుంటారు. ఈనాడు మరి అట్లానే చేస్తున్నారు. ఆస్తుల గురించి గొడవలు తగాదాలు ఎందుకు వస్తున్నారు? ఒకే ఇంట్లో రక్షణ సంబంధం. ఇప్పుడు అన్నకు ఉద్యోగం ఉంటుంది, తమ్మునికి ఉద్యోగం ఉంటుంది. దేవుడు ఏదో విధంగా తమ్ముని అన్నకన్నా ఎక్కువ ఆశీర్వదించిండేమో. ఆశీర్వదించి ఓర్చుకోలేని వారు కూడా ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో చూస్తున్నాం. ఓర్వలేని వారు తన సొంత రక్త సంబంధంలోనే ఓర్వలేని వారు ఇంకా బయట ఓర్చుతారు. ఇలాంటి జీవితాలు మనం చూస్తూనే ఉన్నాం. సరే, ఇక్కడ టాపిక్ ఏంటంటే దేవుడు చెప్పినట్టు మనం వింటే మనకు ఆశీర్వాదం, క్షేమం అనేది ఉంటుంది. మనల్ని ఈ స్థితిలోనే ఈ రేకులలోనే ఉంచినా నష్టం లేదు, ఉంచకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఆశీర్వదించడానికి పిలిచబడిన ఏ స్థితిలో ఉంచినను ఆయనని మహిమ తెచ్చేవారుగా ఉంటారు. మరి తొందరపడి ఇతరులు ఇది చేస్తారు, మనం ఇది చేయాలి, వాళ్ళు అది చేస్తారు, మనం ఇది చేయాలని కొందరు అలా చేస్తూ ఉంటారు. కాదు, తప్పు, అవసరం లేదు. ఇక్కడ దేవుడు చెప్పినట్టు వినకుండా ఉంటే ఆ ప్రజలందరూ మరి మీరు వెళ్ళరు. మరి ఇద్దరే యోషువ, కాలేబు, నూను కుమారుని యోషువ తప్ప ఎవరు ఆ ప్రదేశానికి వెళ్ళరని చెప్పారు. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు పొందలేని వారుగా ఉంటూ ఉంటాం. దేవుని చెప్పినట్టు వినుకుంటూ ఉంటాం, ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాం. మరి నష్టానికి మనము తావు ఇవ్వకూడదు. ఆయన మనకు అవసరం ఉంటే ప్రార్థన చేయాలి. మన అక్కరలు తెచ్చే దేవుడు, మన క్షేమమును, మన మేలుని కోరే దేవుడు. ఈ లోకంలో ఎవరైనా మేలుని కోరేవారు ఉన్నారా? ఎదుటి వారు మేలోర్చని వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేను మంచి డ్రెస్ వేసుకున్నాను, నా ఇంటోలే అమ్మ నీకు అది ఉంది నాకు లేదక్క, మన ఇంటోలే కావచ్చు. ఓర్వలేనితనం. నా అక్కకే కదా, నా చెల్లెకే కానీ రక్త సంబంధంగా ఉంటే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అలాంటి లేని జీవితాలతో రోజులలో మనం బ్రతుకుతూ ఉన్నాం. సో దేవుడు మరి ఏదేమైనప్పటికీ మన కుటుంబం క్షేమంగా ఉంచడము ఆయన దేవుని చిత్తం. ప్రార్థించాలి. ఎవరేమైనా మనల్ని బాధ పెడితే, ఎవరైనా మనల్ని హేళన చేసి అవమానపరిస్తే వారి నిమిత్తం మనము ప్రార్థించాలి. కానీ ఎదురాడద్దు, మరి గొడవ పెట్టుకోకూడదు. యేసు ప్రభు తను తాను తగ్గించుకోవాలి. ఎవరైనా నీ సహోదరుడు నిన్ను క్షమించకపోతే ఎన్ని మార్లు క్షమించాలట? 77 సార్లు క్షమించాలట. ఆ వాక్యం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి ఒక సహోదరు తప్పు చేస్తే 77 సార్లు క్షమించాలా? బుద్ధి రాదా 2 సార్లు చెప్తే ఆయనకు అని అనిపిస్తుంది. కాదు, అంత ప్రేమ ఓర్పుతో తనని క్షమించుకుంటూ పోవాలట. ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి కోసం. ఎన్ని తప్పులు చేసినా క్షమించాలి. ఒకసారి చెప్తే వినకుండా
ఇంకొక సందర్భాన్ని బట్టి ఆ, సహోదరుల మధ్యకి తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పియాలి. అట్లా కూడా వినకుంటే సమాజంలో సంఘం ద్వారా చెప్పించాలి. అలా చెప్పకుండా వినకుంటే ఆ వ్యక్తిని అన్యుడిగానే ఎంచాలట. దేవుని నమ్ముకుని వారు విశ్వాసులు ఉంటారు కదా, ఆ విశ్వాసం మరి ఒక అన్యునిగా ఎంచుకోరు. మన సొంత సహోదరుల కోసమైతే ప్రార్థన చేసి కనిపెట్టి 77 సార్లు మరి ఆయన కోసము మనం క్షమించేవారుగా ఉండాలి. సో దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు నాయన. నీ సత్యమైన మాటలు మా వీనికిల్లో ఉంచినందుకు వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపించావు ప్రభా. కాలేబు యెహోషువ తప్ప మరి ఆ ప్రదేశంలో ఎవరు వెళ్ళరని చెప్పారు దేవా. మమ్మల్ని ప్రేమించిన మా దేవుడు ప్రభా, ఈ లోకంలో మా రక్షణలో మాకంటూ పరిచయమైన వారే మా మేలును ఓర్వలేని వారుగా మాలోనే ఉండొచ్చు తండ్రి. కానీ మమ్మల్ని ప్రేమించే దేవుడు, మాకు ప్రాణం పెట్టిన దేవుడు, మా మేలును కోరే దేవుడు ప్రభా. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరున్నారు నాయన. ఆయా మరి ఆ ఇజ్రాయేల్ ప్రజలని విడిపించి ఎంతో దాసిత్వంతో విడిపించి మోషన్ ఏర్పరచుకొని ఎన్నో విధాలా నడిపించుకుంటాం. వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి నేను అరణ్యంలో సంహరించబడ్డారు. శత్రు సైన్యానికి అప్పచెప్పుకున్నామన్నారు ప్రభా. ఎంత భయంకర విషయం. మోషేని ఎంచుకున్నాడు. మోషే మాట ఇంటే ఎంత చక్కగా మంచి ప్రదేశంలో వారందరూ వెళ్ళేవారు ప్రభు. ఈనాడు క్రైస్తవులు కూడా అలానే ఎవరి ఇష్టం వచ్చిన ప్రవర్తన, సేవకుడు ఫాలో చేయకుండా మరి ఇష్టానుసారంగా శత్రు శాతానికి చోటిచ్చేవారుగా ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. నీవు నమ్మి నీకు జీవించే బిడ్డలుగా సిద్ధపరచు. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచే. క్రైస్తవులుగా జీవించిన వారి కోసం ముఖ్యంగా ప్రభావ వారి ఆత్మలు నీ ఆధీనంలో లెక్క, సేవకులకి వారి ఆత్మల విషయంలో లెక్క చెప్పేవారుగా ఉంటారు ప్రభావ. జ్ఞాపకం చేసుకో. నార్కటిపల్లి సంఘం విశ్వాసాలను మందిరం సరే ఆత్మలని సంఘంగా నింపబడి దీవించని దాసులు చేసే పరిచయం నీరు కట్టి ఫలింపచ్చలేదు దేవా. జ్ఞాపకం చేసుకో. ఇలా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం, మా ఇంటికి కూడా నీ దాసుని ఆహ్వానించే కృపను ఏ రోజు మేము దయసుని తీసుకురావాలో ప్రభావం ఆ విషయంలో నాకు సహాయపడండి. నా కుటుంబాన్ని మా ఫ్యామిలీ సమస్యలు చెప్పి ప్రార్థించుకునే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి ఇంకా ప్రార్థిస్తున్నాను నా కుటుంబం కోసం ముఖ్యంగా మన నాన్నని జ్ఞాపకం చేసి వారు చేసేది దీవించారు. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి పడిపోయిన కృప, ఆరోగ్యం, శక్తితో బలంతో నింపారు. వరదార వచ్చే మహిమ దుష్టుడు దొంగిలించకుండా కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాన్నని జ్ఞాపకం, అమ్మని జ్ఞాపకం, వారిద్దరిని మంచిగా ఉండకుండా గొడవ పెట్టే పరిస్థితులు ఏ సైతాన్ని ఎవరిని వాడుకోకుండా కంచె వేయమని, కాపుదల భద్రత ఉంచమని దేవా నీ పాదాల సన్నిధిలో వినిపించు. నాన్నని జ్ఞాపకం చేసుకో దేవా. మరి ఇంకా ప్రార్థిస్తున్నాను వారు ప్రేమించిన కుమార్తెలుగా నన్ను జ్ఞాపకం. మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి. గృహపానికి సిద్ధపడుతున్నాను ప్రభా. నీ కృప సహాయం దయచే. టైం ప్రకారం చదువుకునే కృపను ప్రభా. ఒక 3 బుక్స్ తీసుకునేది ఉంది, ఆ విషయంలో నాకు సహాయపడండి ప్రభా. ఇంకా ప్రార్థిస్తున్నాను నా మ్యారేజ్ విషయంలో నిశ్చితమైన ఇలా జరిగించండి. తనతో జతపడాలని ఉద్దేశం ఉంటే తనని ఇక్కడికి నడిపించండి ప్రభా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నా ప్రభా. బిడ్డ లోన్లీలో ఉంటూ ఉన్నాడు. వీడిని జ్ఞాపకం తీసుకో. విషయంలో నీ చిత్తంలో ఉంటే మార్గం సరళపరచు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నేను జ్ఞాపకం చేసుకో. ముఖ్యంగా చంచలత్వంగా తన ఇష్టానుసారంగా వెళ్ళకుండా ప్రభా వీడిని నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. తన హృదయం మనసులో పింపచేయండి. తను ఈరోజు మరి రాజేశ్వరి కాడికి వెళ్ళి తెలుసుకొని మరి జాబ్లో సెలెక్ట్ అవుటకు, జాయిన్ అవుటకు ప్రియబిడ్డని దీవించాను. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభా. బిడ్డని స్వహస్తాలకు నీ అద్భుత రీతి సాక్ష్యం చెప్పుకున్న బిడ్డగా నన్ను ఆ బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఇంటికి వచ్చేటకు కృప దయచేయండి. రేపు వెళ్ళి ఈరోజు కలుసుట్లో కృప దయచేయండి. నేను మరి ప్రార్థిస్తున్నాను. తమ్ముని విషయంలో కూడా జాబ్కు ఇంటి పీసుకు మరలా సిద్ధపరచు. మరి అన్నిటికంటే ముఖ్యంగా తనని జాబ్ ఎందులో ఎన్నిక చేస్తావో, ఎందులో తనని దీవిస్తావో మార్గం సరళపరచు. తనకున్న క్వాలిఫికేషన్తో దీవించి ఆశ్రయించాను.
నేను డిగ్రీ ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ మరి సిద్ధపడి రాసిట్లో కూడా ప్రీ బిడ్డకు దీవించాను. చదువుకునే కాన్సన్ట్రేషన్ సమయమును దేవా ముందుకెళ్ళుటకు కృపద పెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ప్రభా విషయంలో మార్గం సరళపరిచాను. నేను ఇలా తమ భవిష్యత్తు విషయంలో ఎవరి ప్రకటనకు తనకు సాటి అని సహకారం నిర్ణయం ఏర్పాటు చేసావో ప్రభా నీ చిత్తం బయలుపరిచి గృహానికి నడిపించండి, సంతోషం పరిపూర్ణం చేయండి. మేము నీపై ఆధారపడడం ప్రభా, ఎవరిపైన మేము ఆధారపడలేదు. మా కార్యాలు జరగటానికి ఎవరిని వాడుకుంటావో నీ చిత్తం మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. గృహం సంతోషం పరిపూర్ణం చేయవని నీ కాడ విన్నపించుకుంటున్నాను. ఆయన ఇంకా ప్రార్థిస్తున్నాను. చర్చల విషయంలో బిడ్డకు ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను వారికి అనుగ్రహించండి. శాతాన్ని శోధన నుండి ప్రియబిడ్డల్ని కాపాడండి, వారి అక్కర్లు తీర్చండి. పెద్దడు స్కూల్కి వెళ్తున్న పరులకు కృపా జ్ఞానంతో బిడ్డను వర్ధల చేయండి ప్రభా. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇలా నా కుటుంబం నా రక్షణలందరికీ రక్షణ లేని వారందరికీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా ఫ్రెండ్స్ని నాయన ఇలా నా కుటుంబాలని అన్నీ నీ కృపగల అస్త్రములకు అప్పచెప్పుకుంటూ హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం నీరు కట్టి ఫలింపరచండి. ప్రపంచంలో జరుగుతున్న సేవ పరిచర్య ఎంతోమంది సేవకులు చేస్తున్నారు ప్రభా. మరి ఈ పరిచర్య బిజినెస్గా కాకుండా ప్రభా ఆత్మను రక్షించే సేవకులుగా సిద్ధపరచండి. ఎవరికి నిన్ను మరి బిజినెస్ పరంగా చేస్తున్నారు వారి ద్వారాలు మూసివేయమని ప్రార్థిస్తున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకొని ముఖ్యంగా మరి సౌజీ కోసం తన భవిష్యత్తు కోసం ప్రభా వీడికి నేను హెల్ప్ చేసే విషయంలో మార్గం సరళం తను హెల్ప్ చేస్తానన్నాడు ప్రభా. మరి ఈరోజు నీ చిత్త మీద పిన్ సెట్ చేసుకోవడానికి వెళ్ళుటకు నన్ను బలపరచండి. అయా పిన్ ఒకే అవటకు ఆయన మార్గం సరళపరచండి ప్రభా. అందులో మనీ వేసే ఉంటే కృపను దయచేయండి. ఆయన తన ద్వారా నేను హెల్ప్ పొందేది ఉంటే ప్రభా నమ్మకం విశ్వాసం దయచేయండి దేవా. ఎండైన దేవుడిని మెండుగా దయచేయండి దేవా. తోడుగా ఉండవని కోరుకుంటూ ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను. తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ తోడుగా ఉండవని సహాయపడవని నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.